ఒకరోజు అబ్రహాం తన కొడుకుని తీసుకుని ఇస్సాకుని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, మరి బలికి గొర్రె పిల్లేది అని అడిగితే అబ్రహాం చెప్పిన ఒక మాట, యెహోవా ఈరే, అంటే ఆయనే చూసుకుంటాడని. ఈరోజు ఈ మాట ఎంతమంది మన ఆత్మీయ జీవితంలో చెప్పగలుగుతున్నాం? యెహోవా ఈరే, నా జీవితంలో ఆ పని ఆ టయానికల్లా ఎలా అవుతుంది? యెహోవా ఈరే అని. ఆ సమయానికి దేవుడు ఎలా నడిపించగలుగుతాడు అంటే యెహోవా ఈరే అని. ఈరోజు నిజంగా నా జీవితంలో ఆ సమయానికి ఆ రోగం ఎలా పోతుంది, ఆ వ్యాధి ఎలా పోద్ది? యెహోవా ఈరే. మన జీవితంలో ఇప్పుడు ఏది జరుగుతున్నా, ఆ సమయంలో మనకి ఏ లోటు, ఏ కొరత, ఏ పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా ఈ మాట ఎంతమంది క్రైస్తవులు ఈరోజు చెప్పగలుగుతున్నారు? యెహోవా ఈరే నా జీవితంలో, నా బ్రతుకులో, నా కుటుంబంలో ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేస్తాడని ఎంతమంది ఈ మాట చెప్పగలిగే స్థితిలో ఉన్నాం?